ఫిబ్రవరి 12న కేంద్ర కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా, వ్యవసాయ కార్మిక సంఘాలు ఉమ్మడిగా తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. మోడీ ప్రభుత్వం కార్మికుల్ని బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్లు నవంబర్ 21వ తేదీ నుండి అమల్లోనికి తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ కేంద్ర కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా, వ్యవసాయ కార్మిక సంఘాలు ఉమ్మడిగా ఫిబ్రవరి 12న తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ సిపిఐ కార్యాలయం నందు కేంద్ర కార్మిక సంఘాల సన్నాహక సమావేశంలో తూర్పుగోదావరి జిల్లా కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి పవన్, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కొండ్ల రాంబాబు, ఐఎఫ్టియు చీకట్ల వెంకటేశ్వర్లు మాట్లాడారు. ఇప్పటి వరకు హక్కుగా కార్మికులు పొందే సౌకర్యాలు నవంబర్ 21వ తేదీ నుండి యజమానుల దాతృత్వంపై ఆధారపడేలా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను అమల్లోకి తీసుకువచ్చిందని విమర్శించారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా బీజేపీ కార్పొరేట్ ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెలుగుదేశం, జనసేన, వైఎస్ఆర్సీపీ పార్టీల ఎంపీలు పార్లమెంట్లో ఆమోదం తెలిపిన విషయాన్ని కార్మికులకు గుర్తుపెట్టుకోవాలని అన్నారు. ఈ లేబర్ కోడ్ల వల్ల కార్మికుల వేతనాలు తగ్గడం వల్ల మార్కెట్లు మరింత కుదేలవుతాయని, అలా కాకుండా ఉండాలంటే కార్మికులు తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెకు రాజమహేంద్రవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్, చిరు వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటించాలని విజ్ఞప్తి చేశారు. సంఘంలో ఉన్నా లేకపోయినా ప్రతి కార్మికుడు, కార్మికురాలు ఫిబ్రవరి 12వ తేదీన పని బంద్ చేసి మండల, జిల్లా కేంద్రాల్లో జరిగే ర్యాలీ, బహిరంగ సభల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు సమ్మె చేయకపోతే మరెప్పటికీ సమ్మె చేయనివ్వరని, ఇది చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి అని కార్మికులకు మోడీ ప్రభుత్వం కల్పించిందని తెలిపారు. ఫిబ్రవరి 4న తూర్పుగోదావరి జిల్లా కేంద్రంలో కార్మిక ఉమ్మడి సదస్సును నిర్వహించాలని, విస్తృతంగా సమ్మె డిమాండ్లపై పారిశ్రామిక వాడల్లో, కార్మికుల నివాస ప్రాంతాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రచారం నిర్వహించాలని పిలుపునిచ్చారు. సమ్మె రోజు 12న జరిగే సమ్మెలో కార్మిక లోకం పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వాలకు హెచ్చరికగా విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు ఎస్ఎస్ మూర్తి, టి అరుణ్, రామచంద్రరావు, ఏఐటియుసి జిల్లా నాయకులు వి కొండలరావు తదితరులు పాల్గొన్నారు. దానికి కారణం ఏదైతే కార్మిక చట్టాలు ఏదైతే ఉన్నాయో బ్రిటిష్ కాలం నుంచి పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలన్నింటినీ కూడా రద్దు చేసి ఈ బీజేపీ ప్రభుత్వం గత 11 సంవత్సరాల నుంచి ఆ చట్టాలన్నీ రద్దు చేసి సంస్కరణల పేరుతో కొత్తగా 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మికుల హక్కులన్నింటినీ కూడా కాలరాసే విధంగా ఈ చట్టాలు తీసుకొచ్చారు. 4 లేబర్ కోడ్లని. ఈ 4 లేబర్ కోడ్లు ఉన్నటువంటి అంశాలన్నీ పూర్తిగా కార్మికులు వ్యతిరేకమైన అంశాలు ఉన్నాయి. ఎందుకంటే ఏదైతే 4 లేబర్ కోడ్లు ఉన్నాయో దాంట్లో ప్రతి అంశం వారిన విశ్లేషణ చేసి నాయకత్వం విశ్లేషణ చేసినప్పుడు అన్నీ కూడా తీవ్రమైన కార్మిక వ్యతిరేక విధానాలే ఉన్నాయి. దానికి ఎందుకంటే కార్మికుడు ఈరోజు ప్రతిసారి రోడ్డు ఎక్కవలసిన అవసరం ఈ ప్రభుత్వాలు తీసుకొస్తున్నాయి. కనీస వేతనం లేదు, కార్మికుడికి చట్టభద్రత లేదు, పని హక్కు లేదు. అటువంటి అన్నీ పూర్తిగా నిర్వీర్యం చేయడానికి కొత్తగా 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారు. ఆ 4 లేబర్ కోడ్లని తీవ్రంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా వ్యతిరేకిస్తూ ఉంది. అనేక రకాలుగా మేము నిరసనలు, కార్మిక ధర్నాలు, రాస్తారోకోలు చేసినా సరే ఈ ప్రభుత్వాలు మొండి వైఖరి పోవటలేదు. కావున రేపు ఫిబ్రవరి 12వ తారీఖున జరుగుతున్నటువంటి ఈ దేశవ్యాప్త సార్వత్రిక సభలో పూర్తిగా కార్మిక వర్గం అందరూ రోడ్డు మీదకి వచ్చి మన నిరసన తెలియజేసి ఏదైతే మన హక్కులు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మన హక్కులు మనం కాపాడుకునే విధంగా దేశంలో ఉన్నటువంటి కార్మిక లోకం అంతా ఏకమవ్వాలి. అదేవిధంగా మన తూర్పుగోదావరి జిల్లాలో ఏదైతే కార్మిక వర్గం ఉందో మనకి కేంద్ర కార్మిక సంఘాలు, అలాగే మన జిల్లా స్థాయి కార్మిక సంఘాలు ఏది పిలుపునిచ్చిన మేరకు ప్రతి ఒక్క కార్మికుడు అన్ని రంగాలకు సంబంధించిన కార్మికులందరూ పూర్తిగా పని బంద్ చేసి ఈ ఏదైతే మన ఈ ధర్నాలో ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొని ఈ యొక్క దేశవ్యాప్త సమ్మెని జయప్రదం చేయాలని చెప్పి మొత్తం కార్మిక వర్గాన్ని కోరుతూ ఉన్నాం. ఖచ్చితంగా ఎందుకంటే మన నిరసన యొక్క
పూర్తిగా ఈ ప్రభుత్వానికి తెలియాలి. అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి మన శక్తి ఏంటి అనేది తెలియాలి, మన హక్కులు ఏంటి అనేది వాళ్ళకి తెలియజేసే విధంగా మనం పోరాటం చేయాలి. కాబట్టి కార్మిక లోకం అందరూ దీన్ని ముందుకు వచ్చి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. నా పేరు కె రాంబాబు, ఏపీసీ జిల్లా కన్వీనర్.